ఆంధ్రప్రభకు స్వాగతం. హెచ్-1 వీసా కోసం $1,00,000 భారతీయులు పే చేయాలని ట్రంప్ ఒక నిబంధన పెట్టాడు. అయితే ఈ నిబంధనకు అమెరికా కోర్ట్స్ ఒక భారతీయులకు సంతోషకరమైన వార్తను అందించాయి. ఈ హెచ్-1 వీసాకు సంబంధించి $1,00,000 సమర్పించాల్సిన అవసరం లేదంటూ. అలాగే ఎడ్యుకేషన్ వీసా మీద అమెరికా వెళ్ళేటువంటి విద్యార్థులు కేవలం 4 సంవత్సరాల పాటు అక్కడ ఉండాలి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ వీసా మీద ఉండే అవకాశం లేదంటూ ట్రంప్ నిబంధనలు పెట్టాడు. ఇట్లా ఈ వీసాలకు సంబంధించినటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చిద్దాం. మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కందాడే పార్థసారథి గారు. సార్ నమస్కారం. నమస్కారం. ఇది ఎట్లా చూడాలి? ట్రంప్ విధించినటువంటి $1,00,000 వీసా పైన ఈ తీర్పు పైన ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ట్రంప్ ఇమిగ్రేషన్కి సంబంధించి అంటే ఈ వీసా వ్యవహారం అంతా కూడా తన దేశంలోకి అక్రమ వలసదారులు రాకూడదు వస్తున్నారు అన్న ఆరోపణలతో ఆయన రకరకాల ఆంక్షలు ఈ ఇమిగ్రేషన్ సిస్టమ్ మీద తీసుకురావడం మొదలుపెట్టాడు. నిబంధనల్ని కఠినం చేయడం మొదలుపెట్టాడు. రకరకాలుగా వాటిల్ని ఆయన ఉద్దేశం ఏంటంటే దీన్ని పూర్తిగా నేను ఆపివేయాలి, ఇమిగ్రేషన్ని తగ్గించాలి అన్న టార్గెట్తో ఆయన ఒకవైపు మెక్సికో నుంచి రాకుండా గోడ కట్టాడు. ఇట్లా రకరకాల చర్యలు తీసుకుంటూ వచ్చాడు. దాంట్లో ఆయన తీసుకున్న కొన్ని చర్యలు బాగా వివాదాస్పదమయ్యాయి. ఒకటి సిటిజన్షిప్ బై బర్త్ ఏదైతే ఉందో, అమెరికాలో పుట్టిన వాళ్ళకి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వస్తుంది అనేది, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, అది ఒప్పుకోను నేను అని చెప్పి తీసేశాడు. ఆ తర్వాత H-1B పేరుతో ఈ కంపెనీలు ఇష్టానుసారం మనుషుల్ని తీసుకొస్తున్నాయి. H-1Bని తగ్గించాలి. H-1Bని నిజంగా కంపెనీలు అవసరమైతే వాడుకోగలగాలి తప్ప ఆ H-1B పేరుతో జరుగుతున్న మోసాలని ఆయన విధానంలో H-1B వీసా విధానాన్ని కఠినతరం చేసే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే దీని మీద నిబంధనలు కఠినమయ్యాయో, వీసాలని తగ్గిస్తానన్నారో, అమెరికాలో ఉన్న చాలా కంపెనీలు ప్రభుత్వాన్ని వెళ్ళి మీరు ఇలా చేస్తే అమెరికన్ ఎకానమీకి ఇబ్బంది వస్తుంది, మా కంపెనీ కార్యకలాపాలకు ఇబ్బంది వస్తుంది, మేము ఇక్కడ కాదు ఇంకా ఆ దేశాలకు వెళ్ళి పనిచేసుకోవాల్సి వస్తుంది అన్న తర్వాత కొంత వాటిల్ని ఆయన సడలించే ప్రయత్నంలో నిజంగా అవసరమైతే మీరు వీసాకి $1,00,000 కట్టి తీసుకోండి. ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా కోర్టులు కొట్టేయడం జరిగింది. అది సిటిజన్షిప్ బై బర్త్ కావచ్చు, H-1B వీసాల మీద క్యాప్ కావచ్చు, అంటే వాటిల్ని ఒక నిర్దిష్ట పరిమితికి చేయడం కానీ, లేదా ఇప్పుడు మీరు చెప్పిన $1,00,000 అంశం కానీ, వీటన్నిటిని కోర్టులు కొట్టేశాయి. ఎందుకంటే ఈ ఇమిగ్రేషన్ వ్యవస్థ అనేది మొట్టమొదటి నుంచి అమెరికన్ రాజ్యాంగం ప్రకారం వాటిల్ని ఏదైనా నిబంధనలు మార్చాలనుకున్నా కూడా చట్ట రూపంలో అంటే చట్ట సభలలో చట్టాలు చేసి ఆమోదించి మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఈ డొనాల్డ్ ట్రంప్ చేసిందంతా కూడా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పేరుతో, ప్రెసిడెన్షియల్ పవర్స్ యూజ్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పేరుతో జారీ చేయడాన్ని ఈరోజు అన్ని కోర్టులు తప్పు పట్టే కొట్టేశాయి. అదే $1,00,000 వ్యవహారం కూడా కొట్టేశాయి. H-1B వీసా మీద ఉన్న పరిమితి విధించడాన్ని కూడా కొట్టేశాయి. బర్త్ రైట్, సిటిజన్షిప్ బై బర్త్ విషయంలో కూడా కోర్టులు వాటిల్ని కొట్టేశాయి. ఇక చివరికి సుప్రీంకోర్టు కూడా కింద కోర్టుల చర్యల్ని సమర్థించింది. దాంతో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఈ H-1B వీసాలని మొత్తాన్ని 3 ఏళ్ల పాటు ఆపేయాలని సెనెట్లో బిల్లు పెట్టారు. సరే, అది ఎంతవరకు పాస్ అవుతుంది? ఎందుకంటే కోర్టులు ఎప్పుడైతే నువ్వు చట్టాల ద్వారా అమలు చేయట్లేదని చెప్పాయో ఇప్పుడు చట్టం తీసుకొచ్చి చేయాలని చూస్తున్నాడు. అతను ఏ రకంగా చూసినా ఈ ఇమిగ్రేషన్ని తగ్గించాలి అనేది ట్రంప్ యొక్క ఉద్దేశం. రాబోయే 2 ఏళ్లలో కూడా ఈ ట్రంప్ యొక్క ఉద్దేశాల్లో ఏమాత్రం మార్పు ఉండదు. ఈ ఇమిగ్రేషన్ సిస్టమ్ కారణంగా ఆయన పెడుతున్న రకరకాల ఇబ్బందులు, నిబంధనల కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది భారతదేశం, లాటిన్ అమెరికన్ దేశాలకు సంబంధించి, ముఖ్యంగా మెక్సికో, కెనడా ఇటువంటి దేశాలకు సంబంధించిన వాళ్ళు. భారతదేశం ఎందుకు ఎక్కువగా ఇబ్బంది పడుతుందంటే, భారతదేశం నుంచి అమెరికన్ డ్రీమ్ అని ఏదైతే మనం అంటామో, అమెరికాకి వెళ్ళి బతకాలనుకునే వాళ్ళ యొక్క సంఖ్య చాలా గణనీయంగా ఉంది కాబట్టి, లక్షలాది మంది అమెరికా వెళ్ళడానికి రకరకాల రూపంలో ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి, ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యల కారణంగా వాళ్ళందరికీ అంతకుముందు సునాయాసంగా ఏదో ఒక రకంగా వెళ్ళిపోయే వాళ్ళు ఈరోజు వెళ్ళలేని పరిస్థితి. సో ఏ దేశమైనా తన దేశంలోకి ఎవరిని తెచ్చుకోవాలి, ఎవరిని రానివ్వాలి అనేది ఆ దేశం యొక్క సార్వభౌమ విధానం, అధికారం అయినప్పటికీ కూడా మన దేశానికి వచ్చేసరికి ఇది కాస్త
ఇబ్బందికరంగా Okay. మనకి తయారైంది. Mhm. ఈరోజు కేరళ నుంచి గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. గల్ఫ్ దేశాలు ఆంక్షలు విధిస్తే కేరళలో ఉండే వాళ్ళందరికీ ఇబ్బంది వస్తుంది. Mm. ఆ ఇబ్బంది కేవలం ఏదో కుటుంబాలకో మనుషులకో రాదు, ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం. ఎందుకంటే గల్ఫ్ నుంచి వచ్చే రెమిటెన్స్ కేరళలో ఎక్కువ ఉంటాయి. అమెరికా నుంచి డబ్బు పంపించే వాళ్ళు ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ ఐటీ ప్రొఫెషనల్స్ ఏవైతే అమెరికా వెళ్ళి డబ్బు పంపిస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం యాజ్ ఎ హోల్, అంటే ఇక్కడ ఇండివిజువల్స్తో పాటు భారతదేశం కూడా యాజ్ ఎ హోల్ ఇబ్బందులు పడుతోంది. Okay. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు కొద్దిగా ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? Mm. పరిష్కారం ఏంటి అంటే భారతదేశం ప్రతిసారి అమెరికన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది. కాకపోతే అక్కడ ట్రంప్ వ్యవహార శైలి, ట్రంప్ విధానం అందరికీ తెలుసు. ఆయన ఎవరి మాట వినడు, ఆయన అనుకున్నదే చేయాలని పట్టుబడతాడు, ఆయన అనుకున్నదే చేసి చూపించాలని కోరుకుంటాడు. అందుచేత ఏంటంటే అతన్ని కన్విన్స్ చేయడం అనేది ప్రపంచంలో చాలా దేశాధినేతలు ఈరోజు ఇంకో 2 ఏళ్ళు భరిద్దాం ఇతన్ని అన్న పరిస్థితికి వచ్చేసారు. అది జపాన్ కావచ్చు, లేదా యూకే కావచ్చు, యూరోప్ కావచ్చు, భారతదేశం కావచ్చు, బ్రెజిల్ కొంతమంది ఎదురు తిరిగారు. ఇప్పుడు చైనా లాంటి దేశాలు ఎదురు తిరిగాయి, బ్రెజిల్ ఎదురు తిరిగింది. మనం అలా ఎదురు తిరగకుండా మనం ఏదో సానుకూలంగా ఉన్నాము లేమన్న రీతిలో దాన్ని వ్యవహరించేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంతవరకు జరిగిన పరిణామాలు చూస్తే అమెరికన్ టెక్ కంపెనీలు కానీ అమెరికన్ కంపెనీలు కానీ భారతీయుల విషయంలో ఇంత కఠిన నిబంధనలు పెట్టినప్పుడల్లా కొంత వ్యతిరేకిస్తూ వచ్చాయి. అందుకు కారణం ఈరోజు ఆ కంపెనీలన్నింటికీ అధినేతలుగా భారతీయులు ఉండడం, భారతీయుల యొక్క విలువ తెలిసిన వాళ్ళు కావడంతో కొంత ఈ విషయంలో ట్రంప్ 2 అడుగులు ముందేస్తే 1 అడుగు వెనక్కి వేయడం ఇటువంటిది జరుగుతోంది. కానీ ఇది ట్రంప్ ఉన్నంత వరకు ఒక నిర్దిష్టమైన విధానం అనేది ఉండదు, ఏర్పడదు అనేది ఈరోజు అందరికీ అర్థమైన విషయం. సో ఇంకొక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఈ అనిశ్చితి ఏదైతే ఉందో, అది H1B వీసాలు కావచ్చు, ఇంకో రకమైన ఇప్పుడు స్పోర్ట్స్ కేటగిరీ వీసాలు కావచ్చు, గ్రీన్ కార్డుకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. మధ్యలో ట్రంప్ ఏం చేశాడు, మేము స్పోర్ట్స్కి ఆటోమేటిక్ రూట్లో ఇవ్వము అని అన్నాడు. దానివల్ల కూడా చాలామంది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉండిపోవడం జరిగింది, కొంతమంది వెళ్ళలేని పరిస్థితి. పిల్లలు అమెరికన్ సిటిజన్ అయినా తల్లిదండ్రులు సిటిజన్స్ కాలేదు, గ్రీన్ కార్డ్ హోల్డర్లే సిటిజన్స్ కాని వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ నడుస్తున్నాయి, ఇవి ఇంకో 2.5 సంవత్సరాలు నడుస్తాయి. ఎందుకంటే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోకి ఇమిగ్రేషన్ తగ్గించాలి, ఏదో ఒక రూపంలో నేను తగ్గించుకుంటూ పోవాలి తప్ప దీన్ని నేను వదలను. నిజాయితీగా వెళ్ళగలిగే వాళ్ళకి నాకు తెలిసి పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఎవరైతే దొడ్డిదోవను వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఆ విషయంలో గతంలోలా ఏదో వెళ్ళిపోయి నేను అక్కడ బతికేస్తాను అని అనుకుంటే మటుకు రాబోయే రోజుల్లో అది సాధ్యం కాదు. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని అంటే మనం సరైన మార్గంలో వెళ్ళగలిగితే వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండవు అనేది ఇప్పటి వరకు వస్తున్న అవగాహన. సో ట్రంప్ ఉన్నంత వరకు ఇబ్బందులు తప్పవు, మీరు సరైన మార్గంలో వెళ్తే ఆ ఇబ్బంది ఉండదు. రెండవ అంశం ఏదైతే మీరు ఎడ్యుకేషన్ వీసాలకు సంబంధించి అన్నారో, ఎడ్యుకేషన్ వీసాకి సంబంధించి మొట్టమొదటి నుంచి నిబంధనలు అన్ని దేశాల్లో కరెక్ట్గా మీరు ఏ కోర్సుకి అయితే వెళ్తున్నారో ఆ కోర్సు కాల పరిమితి తర్వాత కొంతకాలం, అది సంవత్సరము కాలమే ఉండేది, ఆ కాలంలో మీరు తీసుకోవాలి అనేది. ఇంతకుముందు లిబరల్గా ఒక 1 year పీరియడ్ ఉండేది. సో కోర్స్ అయిన తర్వాత 1 yearలో మీరు ఉద్యోగం సంపాదించుకుంటే అక్కడే ఉండిపోతారు అనేది. ఇప్పుడు ట్రంపే కాదు, మిగిలిన దేశాలు, యూరోపియన్ దేశాలు, బ్రిటన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఈ కాలాన్ని కుదించాయి. ఓకే, నువ్వు చదువుకోవడానికి వచ్చావు, నీ దగ్గర తెలివితేటలు, ప్రతిభ, సామర్థ్యాలు ఉంటే నీకు వెంటనే ఉద్యోగం వస్తుంది. నువ్వు సంవత్సరం పొడుగునా ఉన్నా నీకు రాలేదు అని అంటే నీ దగ్గర అవసరమైన ప్రతిభా పాఠవాలు లేవనే అర్థం. కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో చదువుకొని అనేది ఒక దీంట్లో అర్థం వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందరికీ అన్ని సందర్భాల్లో వెంటనే జరిగిపోతాయని ఉండదు. కొన్ని సందర్భాల్లో కొంత లీనియంట్గా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేది ఇమిగ్రెంట్స్ కోరుతున్న అంశం. సో ఆ 2 నెలల పీరియడ్, ఎందుకంటే వాడు పూర్తి చేసిన తర్వాత పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకోవడానికే 2 నెలలు జరిగిపోతుంది. సో ఈ ఫార్మాలిటీస్ చేసుకొని అక్కడ వెతుక్కోవడానికి కొంత టైం ఇవ్వాలి అనేది ఈ విద్యార్థులు కోరుతున్న అంశం. సో ట్రంప్ ఉన్నంత వరకు అది కొంత అటు ఇటుగా, ఎందుకంటే ఆయన పూర్తిగా వాళ్ళ మీద టైట్ చేస్తున్నాడా అంటే అది లేదు, కొంత అటు ఇటుగా నడుస్తోంది. ఇబ్బందులు అయితే
మన విద్యార్థులు కాతే ఇప్పుడు అక్కడికి వెళ్ళే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అమెరికాకి వెళ్ళే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుతోందనే వస్తోంది. ఇప్పుడు బ్రిటన్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో విదేశీ విద్యార్థులు లేకపోవడం వల్ల కుప్పకూలుతున్నాయి అనే మాట వస్తోంది అమెరికన్ విశ్వవిద్యాలయాలు. సో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది దానికి అనుగుణంగా ట్రంప్, ఎందుకంటే ట్రంప్ ఈరోజు చెప్పిన మాట రేపు ఉండదు, రేపు చెప్పిన మాట ఆ పక్క రోజు ఉండదు. సో ఇది అనిశ్చితి అనేది ఆయన వ్యవహార శైలి కారణంగా ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని వెళ్ళే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీటన్నిటికీ ప్రిపేర్ అయి వెళ్తే ఇబ్బందులు తక్కువ. మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తారు కాబట్టి దాన్ని ఎదుర్కోవచ్చు. సాధారణంగా అంటే మామూలుగా మన విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్తారు కదా, వెళ్ళి కోర్సు పూర్తి చేయకుండానే ఇంకొక 1 year కొనసాగించడం, ఈ లోపల జాబ్ని ఎత్తుక్కోవడం, ఇట్లా సాధారణంగా నాకు తెలిసి 4 years అనుకుంది, 6 years, 7 years, ఇంకా కొంతమంది రీసెర్చ్ అని. సో ఆ అవకాశాలు ఇంక ఉండవంటారా? ఇంతవరకు ఆ అవకాశాల మీద కోర్సు పూర్తయిన తర్వాత, కోర్సు పూర్తయిన ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే కోర్సుని డ్రాగ్ చేయడం. అవును, ఇంకా ఇంకొక మార్గం కూడా మన వాళ్ళు ఎత్తుక్కుంటారు. ఒక కోర్సులో చేరి అది పూర్తయ్యే లోపల ఇంకో కోర్సులో సీట్ తెచ్చుకుని ఆ తర్వాత ఎంఎస్ అని. అవును, అయితే ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా అన్ని కోర్సులు 4 సంవత్సరాలు కాదు కదా. కానీ ఇప్పుడు ఏ కోర్సుకి అయితే వీసా తీసుకున్నారో ఆ కోర్సు కాల పరిమితి వరకు మీరు ఉండొచ్చు. ఓకే, 4 ఏళ్ళు అనేది మనం ఇంజనీరింగ్ గురించి 4 ఏళ్ళు మాట్లాడుతున్నాం, లేదా ఎంఎస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, కానీ అన్ని కోర్సులు 4 ఏళ్ళు ఉండవు కదా. కొన్ని 2 ఏళ్ళు ఉంటాయి, కొన్ని 3 ఏళ్ళు ఉంటాయి, కొన్ని 5 ఏళ్ళు ఉంటాయి. సో ఆ కోర్సు కాల పరిమితిని బట్టే మీకు వీసా ఇవ్వడం జరుగుతుంది. సో 4 ఏళ్ళు అనేది ఒక రకంగా మిస్లీడింగ్. అదే అంటే కొంతమంది మన వాళ్ళకి ఏం అభిప్రాయం ఉందంటే ఎడ్యుకేషన్ వీసా అనేది 4 years కన్నా ఎక్కువ ఇవ్వరు, అది కోర్సు అంతే ఉంటుంది, ఆ తర్వాత ఉండడానికి లేదు, వెనక్కి వచ్చేయాల్సి వస్తుంది అనేది మన వాళ్ళ యొక్క ఇక్కడ కొంతమంది ఉన్న అపోహ. తెలియదు నిజమో తెలియదు, దాని గురించి యాక్చువల్ నాకు డీటెయిల్స్ కావాలి. అంటే కోర్సు కాల పరిమితిని బట్టే మీకు వీసా ఇస్తారు. ఓకే, రెండోది మీరు అక్కడికి వెళ్ళింది ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి వెళ్తారు చాలా మంది, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అప్లై చేస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీకు సీట్ వస్తుంది. సీట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీసా యొక్క కాల పరిమితి పెరుగుతుంది కదా. లెజిటిమేట్గా మీరు కోర్సులో జాయిన్ అయ్యి లెజిటిమేట్ యూనివర్సిటీలో మీరు అర్హత పొంది అడ్మిషన్ తీసుకుంటే ప్రభుత్వాలు కూడా ఆటోమేటిక్గా దాన్ని చేస్తాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇల్లీగల్గా దీన్ని చేసే ప్రయత్నం. ఇప్పుడు చాలా కంపెనీలు కూడా ఉద్యోగస్తులు లేకుండా, అసలు కంపెనీ ఆఫీసే ఉండకుండా ఉద్యోగస్తులను చూపిస్తాయి కేవలం వీసాల కోసం. దాని మీద ఇటీవల కాలంలో కొన్ని ఆరోపణలు మన వాళ్ళ మీద కూడా వచ్చాయి, భారతీయుల మీద కూడా, ఈ జస్ట్ సూట్ కేస్ కంపెనీలు. సో ఇటువంటి అక్రమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా యూనివర్సిటీలు, అసలు యూనివర్సిటీలు బిల్డింగ్లే లేని యూనివర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, ఏది ఫేక్ యూనివర్సిటీస్. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎవరైతే లీగల్ గా అన్ని అర్థం చేసుకుని వెళ్తారో వాళ్ళకి ఇబ్బందులు ఉండవు, ఎవరైతే ఇల్లీగల్ ఫేక్ దీంట్లో వెళ్తారో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. మీరు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా సో ఆ కోర్సు ఎంత కాల పరిమితి ఉంటుందో అంతవరకు ఉండొచ్చు, అంతవరకు వీసా వాడికి ఇక్కడే ముందే డిసైడ్ అయిపోద్ది కాబట్టి అంతవరకు అక్కడికి వీసా ఉంటుంది. తర్వాత జాబ్ వస్తే అంటే మధ్యలో గ్యాప్, కొంచెం జాబ్ రావడానికి కానీ జాబ్ అప్లై చేస్తామని వెయిట్ చేస్తుంటారు. సో ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? ఇప్పుడు మీరు పక్కా ప్రణాళికతో వెళ్ళాలి. ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఉద్యోగానికి వెళ్తున్నా, సో నేను ఫస్ట్ చదువు పూర్తి చేసుకుని దిగ్విజయంగా మంచి మార్కులతో నేను చేసుకోగలిగితే నాకు ఉద్యోగం ఈజీగా వస్తుంది. కేవలం నేనేదో అక్కడ వెళ్ళి స్థిరపడాలి, దానికి నేను ఈ కోర్స్ చేయడాన్ని అడ్డం పెట్టుకుని వెళ్తాను, అక్కడ వెళ్ళి నేను చదువుకోను, వేరే వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతాను, వేరే వ్యవహారాలు చేస్తాను అనుకుంటే నీకు ఉద్యోగం వెంటనే రాదు. అది కొంత మీ ప్లానింగ్లో ఉన్న లోపం కూడా. సో ఇప్పుడు నేనేదో వెళ్ళిపోయాను అక్కడికి, నిజంగా వ్యాలిడ్ రీజన్ ఉంటే యూనివర్సిటీలే మీ కోర్స్ కాల పరిమితిని పెంచుతాయి. నువ్వు అక్కడికి వెళ్ళి ఎక్సెల్ కాకుండా 33%తో నేను పాస్ అయ్యి నాకు వెంటనే ఉద్యోగం రావాలి అంటే రాదు సార్. అంటే ఇక్కడ ఆ ప్రభుత్వం నేను ఎంత ఖర్చు పెట్టుకొని వెళ్ళాను కదా, నేనేదో చేస్తాను అనే దీంతో వెళ్ళడం అనేది ఈరోజు సాధ్యమయ్యే పని కాదు. నువ్వు నిర్దిష్టంగా ఎందుకు వెళ్తున్నావు, దాని యొక్క వ్యూహం తగిన రీతిలో ప్రణాళిక రూపొందించుకుని వెళ్తే నీకు ఇబ్బందులు రావు. అంతేగాని నేను వెళ్ళిపోయి కేవలం అక్కడ ఉండడానికి నేను దీన్ని ఒక మార్గంగా ఎంచుకుంటానంటే మటుకు
రాబోయే రోజుల్లో అది అమెరికానే కాదు ఏ దేశమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మన వాళ్ళు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా అమెరికా వెళ్ళిపోవాలి, యూరోప్ వెళ్ళిపోవాలి, ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి. ముఖ్యంగా పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక రకంగా వెళ్ళిపోతారు. ఏదో విమానంలోనో ఓడలోనో స్మగ్గులు అయిపోయి, మీరు చాలా కాలం వినుంటారు, వీళ్ళు ఆఫ్రికా చేరుకొని పడవల్లో చనిపోవడం ఇవన్నీ. సో ఇవి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అంత సులభం కాదు. మీకు నిజంగా వెళ్ళి నేను మంచి లైఫ్ లీడ్ చేయాలి, అమెరికాలో ఉండాలి అనుకుంటే కష్టపడండి. దానికి తగ్గట్లుగా తయారు కండి, దానికి తగ్గట్లుగా ప్రిపేర్ కండి. మీ దగ్గర డబ్బులు లేవు, మంచి చదువు చదివితే స్కాలర్షిప్లు ఇస్తాయి యూనివర్సిటీలు, వాటిల్ని వెతుక్కోండి, వాటిల్ని చూడండి, స్పాన్సర్షిప్ తీసుకోండి. అంతేగాని నేను ఏదో ఒక రకంగా వెళ్ళిపోయి నేను బతుకుతాను అంటే రాబోయే రోజుల్లో, ఈరోజు భారతదేశంలో కూడా మనం బంగ్లాదేశ్లు, రోహింగ్యాలు వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నాం. కరెక్ట్. సో అది మనం కూడా అంగీకరించాం, ఏ దేశము అంగీకరించదు. దాన్ని మనం తప్పు పడితే అది రేపు మనల్ని తప్పు పడతారు. అందువల్ల వెళ్ళే విద్యార్థి కానీ, ఉద్యోగానికి వెళ్ళేవాడు కానీ తగిన ప్రణాళికతో అక్కడున్న కాంపిటీషన్ని, అక్కడున్న అవకాశాలని అర్థం చేసుకుని వాటిని నేను ఎలా సద్వినియోగం చేసుకుని వెళ్ళాలి అనుకుంటే ఈ నిబంధనలన్నీ మీకు పెద్దగా ఇబ్బంది పెట్టావు. లేదు అనుకుంటేనే, ఇప్పుడు కోర్సు పూర్తయిన తర్వాత 6 నెలలు నీకు అవకాశం ఇచ్చారు, 6 నెలల్లో నీకు రాలేదు, నిజమైన వ్యాలిడ్ రీజన్ లేకపోతే నువ్వు ఎన్ని రోజులు ఉంటావు అక్కడ? ఏదో నేను ఒక సూపర్ బజార్లో పని చేసుకుంటూ గడిపేస్తాను కొన్ని రోజులు, అది కాదు కదా. నువ్వు ఎంఎస్ చేయడానికి పోయావు, సూపర్ బజార్లో పని చేయడానికి కాదు కదా. పూర్తి చేసేంత వరకు నువ్వు సూపర్ బజార్లో ఏదో డబ్బు కోసమో దేనికోసమో చేశావు అంటే ఒక అర్థం ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత కూడా నువ్వు సూపర్ బజార్ కోసమే అని అనుకుంటే మటుకు అది ఒక రకంగా అవగాహన రాహిత్యం. నీకు సరైన ప్రణాళిక లేదు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనేది. కాకపోతే ఇక్కడ మనం ఏదో రకంగా వెళ్తాము అని అనుకుని చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి. ఇంకా ట్రంప్ విధానాల వల్ల కారణంగా నిజంగా వెళ్ళే వాళ్ళు కూడా కొన్ని రకాలుగా కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే పాలసీ అనేది రోజుకు ఒక పాలసీ వస్తుంది, అది నిర్దిష్టంగా లేదు. ఈ రోజున్న పాలసీ రేపు ఉంటుందా తెలియదు. సో అటువంటి పరిస్థితుల్లో నిజాయితీగా వెళ్ళిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన ఉన్నట్టుండి ఒకరోజు అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటాడు, ఒక నిబంధన తీసుకొచ్చి. వీళ్ళు పోనీ దానికి సర్దుకుందాం అనుకునే లోపల లేదు అది మళ్ళా ఇంకో రకంగా మారుస్తాడు. దానివల్ల కూడా అనిశ్చితి ఏర్పడుతోంది. ఈ ఇబ్బందులన్నిటినీ ఈ దేశాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు, చదువుకోవడానికి కానీ, ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు వ్యాపారమే ఉంది, ట్రంప్ రోజుకు ఒక టారిఫ్ అంటాడు, రోజుకు ఒక పద్ధతి, టారిఫ్లను సుప్రీంకోర్టు కొట్టేసింది, మళ్ళా 40% టారిఫ్ అంటున్నాడు భారతదేశం మీద. సో అతను వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి కూడా అనిశ్చితే. నిన్న 100%, ఈరోజు 40%. ఇక్కడి నుంచి అమెరికా గూడ్స్ పంపిస్తే 30 రోజులు పడతాయి, అది అక్కడ దిగేసరికి ఏం పాలసీ ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఈ అనిశ్చితిని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా మీరు ప్రణాళిక చేసుకోగలిగితే మీకు ఇబ్బంది ఉండదు. అది ఏదైనా కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ, వ్యాపారం కానీ. లేదంటే మటుకు ట్రంప్ ఉన్నంత కాలం ఈ అనిశ్చితి ఉంటుంది అన్నది ఇప్పటికే మనందరికీ అర్థమైన విషయం. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటేనే మంచిది. లేదంటే అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడడం, మిమ్మల్ని విమానం ఎక్కించి పంపించడం, అరెస్ట్ చేయడం, ఈ ఇబ్బందులన్నీ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత గగ్గోలు పెట్టి లాభం లేదు. సార్ ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసి H1B వీసా పైన ఈ $1,00,000 అంటే సుమారుగా 84 లక్షలు, మన 80 లక్షల రూపాయలు మన భారతీయులు పే చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ కోర్టు డెసిషన్ వల్ల మళ్ళీ ట్రంప్ అపీల్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది తర్వాత? లేదు, ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ కాబట్టి దీని మీద అప్పీల్ ఉండదు. ఓకే. అందుకనే ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, కొత్త మార్గం, సెనెట్ చట్టసభల్లో 3 ఏళ్ల బ్యాన్ విధిస్తూ చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే. ఎందుకంటే సుప్రీంకోర్టులు అన్నీ కూడా ఈయన తీసుకున్న ఇమిగ్రేషన్ సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా నువ్వు చట్టాల రూపంలో చేయలేదు ఆర్డర్లు, కాబట్టి మేము కొట్టేస్తున్నాం. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, చట్ట రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ చట్ట రూపంలో కానీ నిజంగా వస్తే దాన్ని ఎవరు ప్రశ్నించలేరు. ఇంకా మనకున్న భారతదేశం పలుకుబడి ఉపయోగించి కొంత ఏమైనా ఎగ్జామ్షన్స్ తీసుకోవాలి తప్పితే ఇండివిజువల్గా ఎవరు ఏం చేసే పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు అమెరికన్ చట్టసభలు ట్రంప్ చెప్పినట్లు వింటాయా వినవా అనేది ఈరోజు
అక్కడున్న ప్రశ్న, అక్కడున్న రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా ఆయన చెప్తే వినే పరిస్థితుల్లో అమెరికన్ చట్టసభలు లేవు. సో మనం దాని గురించి ఆలోచించేటప్పుడు మనకు అనుకూలంగా అమెరికన్ చట్టసభలు వ్యవహరిస్తాయి విజ్ఞతతో అని అనుకోవాలి. ట్రంప్ చెప్పినట్లు వినవు అన్న ఒక ఆశతో మనం ముందుకెళ్ళాలి తప్ప, ఒకవేళ అమెరికన్ చట్టసభలు కూడా ట్రంప్ చెప్పినట్లే వినే పరిస్థితి వచ్చి చట్టాలు చేస్తే మటుకు మనం చేయగలిగింది ఏం లేదు. ఇక కొత్త అధ్యక్షుడు వచ్చి విధానాన్ని మారిస్తే తప్పితే, ఆయన కూడా మళ్ళా చట్టం రూపంలో మారిస్తే తప్పితే అప్పటిదాకా ఇబ్బందులు తప్పవు. సరే, ఇంతకుముందు ఒక నిబంధన ఉండేది కదా, ఒకసారి కనుక వీసా అయిపోతే మళ్ళీ మీరు ఇండియా వచ్చి ఇండియాలో దాన్ని మీరు మీ అంబాసీ నుంచి మళ్ళీ రావాలని. సో ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి? అది కొంతకాలం వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. మధ్యలో ట్రంప్ ఆదేశాలు ఇచ్చాడు, ఇండియా వెళ్ళి తీసుకురావాలి. దాని మీద కొంత అమెరికన్ కంపెనీలు కూడా మేము ఎవరైతే ఎంప్లాయీస్ని తీసుకున్నామో వాళ్ళు ఇదైన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది, మాకు ఇబ్బందులు, దీని మీద చర్చ జరుగుతోంది. దాని విషయంలో కూడా కొంత ఏవో నిబంధనలు మార్చే ప్రయత్నం జరుగుతోంది. కొంత నిబంధనలు కూడా కొన్ని మార్చారు. అన్నింటికీ మీరు వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదని. ఏదైనా కూడా అంటే చివరికి మనం ఏది తీసుకున్నా కూడా ఆయన తీసుకొచ్చే నిర్ణయాలు ఒక నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా లేవు, ఒక దీర్ఘకాలికంగా అమలయ్యే పరిస్థితుల్లో లేవు. రోజుకు ఒక నిబంధనలు వస్తున్నాయి, రోజుకు ఒక ఇది వస్తున్నాయి. కాబట్టి అన్నింటికీ సిద్ధమయ్యే ప్రణాళిక ఏర్పాటు చేసుకునే కంపెనీలు కూడా ఏవైతే హైర్ చేస్తున్నాయో వాళ్ళు కూడా అన్నింటికీ సిద్ధమయ్యే చేస్తున్నారు. సో అటు కంపెనీలు కావచ్చు, ఇటు వెళ్ళేవాళ్ళు కావచ్చు, చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు కూడా వీటన్నింటికి సిద్ధమై వెళ్ళడమే మంచిది. లేదు అనుకుంటే మీరు అక్కడికి పోయి ఇబ్బందులు పడేదానికన్నా, గగ్గోలు పెట్టేదానికన్నా మీరు ప్రిపేర్ అయితే ఇవి అర్థమవుతాయి, దానికి తయారవుతారు. మీరు మీది సాఫీగా మీరు అనుకున్న విధానంలో సాగిపోతాయి. లేదు అనుకుంటే ఇబ్బందులు, ట్రంప్ ఉన్నంత కాలం ఈ ఇబ్బందులు తప్పవు. ట్రంప్కి ఎన్నిసార్లు భారత ప్రభుత్వం చెప్పినా ఆయన వినే పరిస్థితుల్లో లేడు. ఆయన ఒక ధోరణిలో ఆయన వెళ్తున్నాడు. సో అది ఈరోజు ప్రపంచానికంతా అర్థమైంది. సో అటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు కాబట్టి మనం ఆయన్ని దూషించలేం, అది సంస్కారం కాదు ఒక దేశ అధ్యక్షుడు. అందువల్ల మనం ఆ స్థితికి వెళ్లకుండా ఆయన ఉన్నంత కాలం అనిశ్చితి ఉంటుంది కాబట్టి అనిశ్చితికి సిద్ధమై మీరు వెళ్ళగలిగితే, పని చేయగలిగితే బాగుంటుంది, ఇబ్బందులు తగ్గుతాయి. సరే, ఇప్పుడు త్వరలోనే సెనేట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పుడు ఏంటి అక్కడ ట్రంప్కు అనుకూలంగా ఉండబోతాయా లేకపోతే వ్యతిరేకంగా ఉండబోతాయా? ఫలితాలు ఎట్లా ఉండబోతాయి? ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే కొంత ట్రంప్ మీద వ్యతిరేకత ఉంది అనేది వాస్తవం. ఇరాన్ విషయంలో కూడా ఆయన తొందరపాటు పడ్డాడు, చేశాడు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇరాన్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈరోజు ప్రపంచం అంతా బాధపడుతోంది అనే అభిప్రాయం కూడా అందరిలో ఉంది. ఎందుకంటే అమెరికా పలు దేశాల జాతుల యొక్క సమూహం, అక్కడ ఉన్న సిటిజన్స్ అంతా. అమెరికన్ కంటూ సొంత నేటివ్ సిటిజన్స్ చాలా తక్కువ. సో ప్రపంచవ్యాప్తంగా పడే ప్రభావం అక్కడ అందరూ, ఇప్పుడు భారతదేశంలో ఇబ్బందులు ఉంటే అక్కడ ఉన్న భారతీయులందరికీ తెలుస్తాయి, మెక్సికన్లకు ఉంటే తెలుస్తాయి. సో ఆ రకంగా ఈయన తీసుకుంటున్న చాలా చర్యల కారణంగా ప్రజా వ్యతిరేకత ఉంది. ఆ ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది? ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే మిడ్ టర్మ్ సెనెట్ ఎలక్షన్స్లో ఇవి తెలుస్తూ ఉంటాయి. ఈసారి ఆయనకున్న ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది, ఆయనకుండే మద్దతు అంతగా లేదు అనేది ఈరోజు అమెరికన్ వార్తా సంస్థలు కానీ అమెరికాలో జరుగుతున్న ఒక చర్చ. ఒకవేళ అదే నిజమైతే, ఏదైతే ట్రంప్ యొక్క ఆధిపత్యం ఈరోజు చట్టసభల మీద ఉందో అది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఒక రకంగా అందరికీ మంచిది. ట్రంప్ తీసుకుంటున్న ఈ అవాంఛనీయ నిర్ణయాలనండి లేదా దుందుడుకు నిర్ణయాలనండి వాటికి కొంత ఈరోజు కళ్ళెం పడే అవకాశం ఉంటుంది. ప్రతిదీ కాస్త ఆలోచించుకుని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అది అందరికీ మంచిది. అలా కాదు అమెరికన్ ప్రజలు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే కరెక్ట్ అనుకుంటే ఇంకా మనం అందరం చేయగలిగేది ఏమీ లేదు. అంటే ఇప్పుడున్న సమాచారం మేరకు కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఎలా ఉంటుంది అనేది మనం రాబోయే రోజుల్లో, ఇప్పుడే ఆ ప్రాసెస్ మొదలైంది కాబట్టి రాబోయే 2-3 నెలల్లో మనకి ఆ మొత్తం వ్యవహారం మీద కాస్త అవగాహన వస్తుంది. ఒకవేళ అదే జరిగితే అందరికీ మంచిదే. ఈ దుందుడుకు నిర్ణయాలు ఆయన ఏదైతే పేరు గడించాడో అది కొంత అడ్డుకట్ట పడుతుంది. ప్రతిదీ ఆయన ఇష్టం వచ్చినట్లు ముందుకు వెళ్ళడం ఉండదు. ప్రతిదీ కాస్త ఆగి చర్చించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ట్రంప్ ఒకవేళ అది అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉంటే మటుకు ఇదిగో ఈ నిర్ణయాలు ఇవన్నీ కూడా
ఒక దీర్ఘకాలిక నిర్ణయాలుగా ఉండే అవకాశం ఉంటే దాంతో ఇబ్బందులు తగ్గుతాయి. Yes. ఇప్పుడు ఏంటి ఆయన నిబంధన అనేది నాకు అవగాహన ఉంటే నేను వెళ్ళడం మానేస్తాను. అంతేగాని ఈరోజు ఒకటి రేపు ఒకటి అంటే అరే రేపు మారుస్తాడేమో పోయి మనం చూద్దాము అన్న ఇది ఉండదు. సో ఈ రాబోయే 2 ఏళ్ళు కొంత ఒకవేళ చట్టసభల్లో డెమోక్రాట్స్ గెలిస్తే ఈ బ్యాలెన్స్ అనేది జరిగితే అదే అందరికీ మంచిదే అన్న ఒక అభిప్రాయం ఉంది. సో అది ఆ ప్రజల నిర్ణయం. మనకు కావాల్సినట్టు ఆ ప్రజలు ఇది చెయ్యాలి అనేది మనం కోరుకోవడం లేదా మాట్లాడడం కాదు, కానీ ఆ ప్రజలు తీసుకునే నిర్ణయం ఒకవేళ బ్యాలెన్సింగ్ దిశగా వెళ్తే మాత్రం ప్రపంచానికి కొంత ఊరట లభించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. చాలా సంతోషం. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా కందాడే పార్థసారథి గారి యొక్క విశ్లేషణ. అమెరికాకి వెళ్ళే HB1 వీసా విషయంలో అంటే $1,00,000 ఇవ్వడం అనే విషయంలో కొంత ఊరటైతే కలిగింది అమెరికా వెళ్ళే వాళ్ళకి. అయితే ఇక్కడ ఏమాత్రం అనిశ్చితి అనేది ఇలాగే కొనసాగుతుంది, ముఖ్యంగా ట్రంప్ ఉన్నంతకాలం అని వారు వివరిస్తున్నారు. మీరు అమెరికా వెళ్ళదలుచుకున్నటువంటి భారతీయులు కానీ లేదా ఏ దేశం వాళ్ళైనా ప్రణాళిక ఏర్పరచుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి. ఆ ప్రణాళికలో కూడా అక్కడ అనిశ్చితి ఉంది. ట్రంప్ ఉన్నంతకాలం అనిశ్చితి కొనసాగుతుంది కాబట్టి ఆ అనిశ్చితికి మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలనేది వారి విశ్లేషణ. దీనిపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియజేయండి. నమస్కారం.